వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని బొప్పారం చిదినపల్లి గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఊర వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దేవాలయం యొక్క చరిత్రను వారి మాటల్లో వివరించారు. కళ్యాణాన్ని పిలుచుకోవడం జరుగుతుంది. గతంలో జూన్ మాసంలోనేమో మాకు గుర్తున్నప్పటికీ కూడా ఈ యొక్క కళ్యాణాన్ని జూన్ మాసంలో నిర్వహించే వారు కానీ శ్రీరామనవమి రోజునే ఇక్కడ కళ్యాణం నిర్వహిస్తే బాగుంటుందనే ఆలోచనతో ఇద్దరు పుణ్య దంపతులు నిర్ణయం తీసుకొని శ్రీరామనవమి రోజునే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. సుమారు 4 గ్రామ పంచాయతీలు కానివ్వండి, పక్కన ఉన్నటువంటి మహాదేవ్పూర్ నుంచి కానివ్వండి, సమీప మండలం నుంచి కూడా క్రమక్రమ ఇయర్స్ నుంచి కూడా ప్రతి ఇయర్ కి ఈ రామాలయం టెంపుల్ అభివృద్ధి జరుగుతా ఉంది. ఇక్కడ భక్తుల సౌకర్యం కోసం వారి యొక్క స్వంతం ఖర్చులతో ఇక్కడ ఆలయ పునర్మాణంలో బాగా కళ్యాణ మండపం అయితేనే, దేవా నిర్మాణం అయితేనేమి, ఇంకా ముందు కూడా ఈ రామాలయం ఆవరణలో ఇంకా ఈ ప్రాంత ప్రజల కోసం కనీస సౌకర్యాలు ఉండడానికి కోసం కూడా వారు చేస్తారనే విషయం తెలుస్తా ఉంది. వారు ఈ ప్రాంత ప్రజలకి వారితో చేతనైన మేరకు సహాయ సహకారాలు అందిస్తారు. ఉన్నటువంటి మా పెద్దబాబాయ్ గారు ఊర నందకిషోరరావు గారు అయితేనేమి, మన లండన్ లో వారు వృత్తిరీత్యా లండన్ లో ఉన్నప్పటికీ కూడా నేను పుట్టిన గడ్డకు సేవ చేయాలనే దృక్పథంతో ఈ ప్రాంతంనే నాకు గుర్తింపు ఉంటుందనే సంకల్పంతో లండన్ నుంచి వచ్చి హైదరాబాద్ లో నివాసం ఏర్పాటు చేసుకుని కూడా ఈ ప్రాంతం నేను పుట్టిన గడ్డకు సేవ చేయాలనే సంకల్పంతో కూడా వారు డెంటల్ డాక్టర్ గా కూడా ఇంకా ఇతరత్ర విషయాలలో కూడా ఈ ప్రాంత ప్రజలకి ఏ అవసరం ఏమవుతున్నా కూడా వారి దృష్టికి తీసుకుపోతే తక్షణమే స్పందించి సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి వారికి కూడా నేను ఈ ప్రాంతాల పట్ల ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి అశేష జనవాహినికి ఈ ప్రాంత ప్రజల ఈ ఉమ్మడి చిదినపల్లి గ్రామ పంచాయతీ, ప్రతాపగిరి గ్రామ పంచాయతీ ప్రజల తరఫున ఈ జాతరకు విచ్చేసిన భక్తులందరికీ ఆయుర్వేదాలలో ప్రభావన సంవత్సరంలో ఆయుర్వేదాలతో సుఖ సంతోషాలతో ఈ ప్రాంత ప్రజలకి మంచి జరగాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. అయ్యగారు ఉన్నాయి గుడి డెవలప్ అయ్యి మేము మంత్రాలు చదివేది కళ్యాణాన్ని పిలుచుకోవడం జరుగుతుంది. గతంలో జూన్ మాసంలోనేమో మాకు గుర్తున్నప్పటికీ కూడా ఈ యొక్క కళ్యాణాన్ని జూన్ మాసంలో నిర్వహించే వారు కానీ శ్రీరామనవమి రోజునే ఇక్కడ కళ్యాణం నిర్వహిస్తే బాగుంటుందనే ఆలోచనతో ఇద్దరు పుణ్య దంపతులు నిర్ణయం తీసుకొని శ్రీరామనవమి రోజునే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. సుమారు 4 గ్రామ పంచాయతీలు కానివ్వండి, పక్కన ఉన్నటువంటి మహాదేవ్పూర్ నుంచి కానివ్వండి, సమీప మండలం నుంచి కూడా క్రమక్రమ ఇయర్స్ నుంచి కూడా ప్రతి ఇయర్ కి ఈ రామాలయం టెంపుల్ అభివృద్ధి జరుగుతా ఉంది. ఇక్కడ భక్తుల సౌకర్యం కోసం వారి యొక్క స్వంతం ఖర్చులతో ఇక్కడ ఆలయ పునర్మాణంలో బాగా కళ్యాణ మండపం అయితేనే, దేవా నిర్మాణం అయితేనేమి, ఇంకా ముందు కూడా ఈ రామాలయం ఆవరణలో ఇంకా ఈ ప్రాంత ప్రజల కోసం కనీస సౌకర్యాలు ఉండడానికి కోసం కూడా వారు చేస్తారనే విషయం తెలుస్తా ఉంది. వారు ఈ ప్రాంత ప్రజలకి వారితో చేతనైన మేరకు సహాయ సహకారాలు అందిస్తారు. ఉన్నటువంటి మా పెద్దబాబాయ్ గారు ఊర నందకిషోరరావు గారు అయితేనేమి, మన లండన్ లో వారు వృత్తిరీత్యా లండన్ లో ఉన్నప్పటికీ కూడా నేను పుట్టిన గడ్డకు సేవ చేయాలనే దృక్పథంతో ఈ ప్రాంతంనే నాకు గుర్తింపు ఉంటుందనే సంకల్పంతో లండన్ నుంచి వచ్చి హైదరాబాద్ లో నివాసం ఏర్పాటు చేసుకుని కూడా ఈ ప్రాంతం నేను పుట్టిన గడ్డకు సేవ చేయాలనే సంకల్పంతో కూడా వారు డెంటల్ డాక్టర్ గా కూడా ఇంకా ఇతరత్ర విషయాలలో కూడా ఈ ప్రాంత ప్రజలకి ఏ అవసరం ఏమవుతున్నా కూడా వారి దృష్టికి తీసుకుపోతే తక్షణమే స్పందించి సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి వారికి కూడా నేను ఈ ప్రాంతాల పట్ల
ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు చేసినటువంటి శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి అశేష భక్త జనవాహినికి ఈ ప్రాంత ప్రజల, ఈ ఉమ్మడి చిదినపల్లి గ్రామ పంచాయతీ, ప్రతాపగిరి గ్రామ పంచాయతీ ప్రజల తరఫున ఈ జాతరకు విచ్చేసిన భక్తులందరికీ ఆరోగ్యాలలో ప్రభావన సంవత్సరంలో ఐర్వేల్యాలతో సుఖ సంతోషాలతో ఈ ప్రాంత ప్రజలకి మంచి జరగాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. అయ్యగారు ఉన్నాయి గుడి డెవలప్ మేము మంత్రాలు చదివేది కాదు.